మొక్కజొన్న సాగు విధానం. మొక్కజొన్న పంట అన్ని నేలల్లో అనువైనది. నేలలో సాధారణ pH ఉన్నా కూడా సరిపోతుంది. మొక్కజొన్న వరుసగా 2 పంటలుగా వేయరాదు. పంట మార్పిడి పద్ధతులను అవలంబించడం మంచిది. ఇలా పంట మార్పిడి వల్ల అధిక దిగుబడి రావడం, కలుపు నిర్మూలన మరియు తెగుళ్ల సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పంట వేసే ముందు భూమిలో ఎకరానికి 10 టన్నుల వరకు పశువుల ఎరువు లేదా కంపోస్ట్ ఎరువులు వేసి నెల మొత్తాన్ని ట్రాక్టర్తో కలియదున్నాలి. కలుపును కొంతవరకు నిర్మూలించడానికి మరియు నేల వదులు కావడానికి కల్టివేటర్తో 2 నుంచి 3 సార్లు నెల మొత్తం దుమ్ము చేయాలి. వాతావరణ పరిస్థితులు. మొక్కజొన్న నీరు సమృద్ధిగా ఉండే అన్ని కాలువలకు అనువైన పంట అని చెప్పుకోవచ్చు. కానీ ఖరీఫ్ కంటే రబీలో ఎక్కువ దిగుబడి రావడం జరుగుతుంది. పంట కోత మే నెల కంటే ముందే వచ్చేలా చూసుకోవాలి. అందుకే పంటను వేయడానికి రబీ సీజన్లో వేయడానికి మన రైతులు మొగ్గు చూపుతున్నారు. పంట చేతికి అందే వరకు వేసవి కాలం వస్తుండడంతో ఎటువంటి పంట నష్టం జరగకుండా ఉండడం వల్ల రైతులకు నమ్మకం అనేది చెప్పుకోవచ్చు. విత్తనం విత్తుకునే విధానం. విత్తనం వేసేటప్పుడు సాలుల మధ్య కనీస దూరం 30 నుంచి 45 సెంటీమీటర్ మరియు సాలు విత్తనాల మధ్య 20 నుంచి 25 సెంటీమీటర్ దూరం ఉండేలా చూసుకోవాలి. విత్తనంతో పాటు పైపాటుగా యూరియాను వేసుకోవాలి. మొక్కజొన్న అధిక దిగుబడుల కోసం నీటిని వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఖరీఫ్ సీజన్లో వర్షాధార పరిస్థితుల వల్ల పంటకు నీటిని పారించే అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ రబీలో 5 నుంచి 7 రోజుల ఒక్కసారి నీటి అందించాలి. నేలలో తేమ తక్కువగా ఉంటే మొక్క యొక్క అభివృద్ధి బాగుంటుంది. చీడపీడలను మరియు తెగుళ్ల నివారణ. కత్తెర పురుగు పంటకు ఆశించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. లేనిచో కత్తెర పురుగు చాలా తక్కువ వ్యవధిలో పంట మొత్తాన్ని ఆకులు లేని అస్థిపంజరంలో తయారు చేస్తుంది. రైతులు అజాగ్రత్తగా ఉంటే ఈ కత్తెర పురుగు వల్ల పంట దిగుబడి 90% వరకు నష్టపరిచే అవకాశాలున్నాయి. నివారణ కోసం రసాయన మందులను పిచికారీ చేసేటప్పుడు ఉదయం సమయంలో లేదా సాయంత్రం సమయంలో చేయడం మంచిది.